1931 సెప్టెంబర్ 10న నిజామాబాద్ జిల్లాలోని సుంకెట్ గ్రామంలో జన్మించారు. ప్రజాసేవే పరమావధిగా భావించి జీవితమంతా ప్రజల అభివృద్ధి కోసం కృషి చేశారు. ప్రజల ప్రేమను సంపాదించి పార్లమెంట్ సభ్యులుగా సేవలు అందించారు. గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, విద్యా, రహదారులు, తాగునీరు వంటి అనేక రంగాలలో సేవ చేశారు. ఆయన నిజాయితీ, సేవాభావం, క్రమశిక్షణ మనందరికీ ఆదర్శం. ఈరోజు ఆయన కుమార్తె శ్రీమతి కె. శీలారెడ్డి గారు మన పాఠశాల అతిథిగా విచ్చేయటం మన అదృష్టంగా భావిస్తున్నాము. మేడం, మీరు మా పాఠశాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపి మా పాఠశాలను మరింత అందంగా పునరుద్ధరించి విద్యార్థులకి అవసరమైన సౌకర్యాలను కల్పించారు. మీ సహకారం వలన మన పాఠశాల మరింత అందంగా ఆదర్శ పాఠశాలగా మారింది. మీరు చేసిన మంచి పనికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నాన్నగారు నారాయణ రెడ్డి గారి సేవా స్ఫూర్తిని మీరు కూడా కొనసాగిస్తూ విద్యా అభివృద్ధికి చేస్తున్న సేవలు నాకెంతో ప్రేరణనిస్తున్నాయి. మీలాంటి దాతలు, సేవాభావం కలిగిన వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం. మేడం, మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండి మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. మనందరం కూడా శ్రీ ఎం. నారాయణ రెడ్డి గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని బాగా చదివి మంచి పౌరులుగా ఎదిగి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులం అవుదాం. ధన్యవాదాలు.